హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్‌లో నాకు ఒక ట్రేడ్‌లో లాస్ వచ్చింది. 2 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్. యెస్టర్‌డే నేను పుట్ సైడ్ పొజిషన్ హోల్డ్ చేశాను. ఇవాళ మార్కెట్‌లో ఆ పుట్ సైడ్ పొజిషన్‌లో 410 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకొచ్చింది. అండ్ నేను ప్రీవియస్ 3-4 డేస్ నుంచి కూడా నేను చెప్తున్నాను. నేను మార్కెట్ బయ్యింగ్ సైడ్ చూడట్లేదు. నేను మార్కెట్ సెల్లింగ్ సైడే చూస్తున్నాను అని చెప్తున్నాను. ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను మార్కెట్ సెల్లింగ్ సైడే చూస్తున్నాను కానీ బయ్యింగ్ సైడ్ చూడట్లేదు. మార్కెట్ రేపైనా ఎల్లుండైనా బయ్యింగ్ కి వెళ్ళిందే అనుకోండి, అది ఇంప్రాపర్ బయ్యింగ్ ఫర్ ట్రాపింగ్ బయ్యర్. మార్కెట్ బయ్యింగ్ అనేది తీసుకొని వెళ్తది. అలా కాకుండా మార్కెట్ రేపు బయ్యింగ్ వెళ్ళి ఎల్లుండి సెల్లింగ్ వెళ్ళింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే మనకు గ్యాప్ డౌన్ ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మార్కెట్ సెల్లింగ్ సైడే చూస్తున్నాను. సెల్లింగ్ సైడ్ నేను ఎందుకు చూస్తున్నాను అంటే, ప్రీవియస్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉంది కదా పొజిషన్. మార్కెట్ ఇక్కడ ఎక్కడ రీటెస్ట్ ఇవ్వలేదు. మార్కెట్ ఇవాళ దీని కిందనే క్లోజ్ చేసింది. సో ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఏముంది? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ప్లస్ బ్రేకర్ బ్లాక్. సో ఇప్పుడు మార్కెట్ బ్రేకర్ బ్లాక్ దగ్గర ఉంది. ఈ మార్కెట్ 1 డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లో బ్రేకర్ బ్లాక్ దగ్గర ఎక్కడైనా ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా, లేకపోతే ఇక్కడ ఇలా ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా, నా ఇమీడియట్ ట్రేడ్ పొజిషన్ అనేది నేను మళ్ళీ పుట్ సైడ్ తీసుకుని BTST అనేది హోల్డ్ చేస్తానండి. సో నిన్న నేను హోల్డ్ చేసిన పొజిషన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. యెస్టర్డే మీరు చూడొచ్చు, యెస్టర్డే 58,000 పి నేను హోల్డ్ చేసుకున్నాను. మార్నింగ్ తీసుకున్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 996 వెళ్ళింది. యాక్చువల్ నేను 1000 కి ఎగ్జిట్ చేద్దాం అనుకున్నాను. అది 1200 కి వెళ్ళింది ఇవాళ. బట్ ఏంటి అంటే 980 కి నాకు ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి 410 పాయింట్స్ కంప్లీట్ హైయెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను ఈ మంత్ లో నేను. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ తీసుకున్నాను, 36 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ తీసుకున్నాను. బట్ ఏంటి అంటే మార్కెట్ లో ఇంప్రాపర్ ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ర్యాలీ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ అయ్యింది. సో నేనేమనుకున్నాను, రీటెస్ట్ అయ్యింది, నో ఆర్డర్ బ్లాక్ బయింగ్ తీసుకోవచ్చని బయింగ్ తీసుకున్నాను. ఈ ఒక్క సింగిల్ రెడ్ క్యాండిల్ లో నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సిఈ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ సిఈ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నో ఆర్డర్ బ్లాక్ బయింగ్. మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఓన్లీ ఫస్ట్ టార్గెటే ఇచ్చింది. ఓన్లీ ఫస్ట్ టార్గెట్ 14 పాయింట్స్. సో ఇవాళ కంప్లీట్ గా వచ్చేసి నేను అబౌవ్ 410 పాయింట్స్ ఇంట్రాడేలో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ చేశాను విత్ BTST ట్రేడ్ అండి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, నిన్న నేను ఎప్పుడు తీసుకున్నాను? 2:25 PM కి నేను 570-565 ఇన్ బిట్వీన్ లో తీసుకున్నాను. మీరు ఏం చేయొద్దు, మీరు మీ డిమాట్ లోకి వెళ్ళండి. 58,000 PE నిన్న నేను తీసుకున్న టైంలో ఈ పాయింట్ దగ్గర ఉందా లేదా చూసుకోండి. దాని తర్వాత ఇవాళ 980కి నేను ఎగ్జిట్ చేశానా చేయలేదా, టైమింగ్ వచ్చేసి 9:49 చూసుకోండి. 1 మినిట్ చాట్ పెట్టి చూసుకోండి, మీకే అర్థమైపోతుంది నా ట్రేడ్స్ ఆర్ రియల్ ఆర్ ఫేక్. ఓకేనా అండి? సో ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ ఇవాళ చెప్తాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ. సెన్సెక్స్ సిఈ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నో ఆర్డర్ బ్లాక్ బయ్యింగ్, నో ఆర్డర్ బ్లాక్. ఇక్కడ క్యాండిల్ ఓపెనింగ్ గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు ఓపెనింగ్ లో ఉంటది. రీటెస్ట్ అయ్యి ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇన్ డిసిజన్ క్యాండిల్ దగ్గర మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే, ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చింది. దాని తర్వాత స్మాల్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇచ్చింది, చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఇచ్చింది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేశానంటే ట్రేడ్ తీసుకున్నాను. రన్నింగ్ లోనే నాకు ఇక్కడ ప్రాఫిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ లో, ఒక ట్రేడ్ లో ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, ఒక ట్రేడ్ లో లాస్ ఎందుకు వచ్చింది, అది కూడా నేను చెప్పాను మీకు. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ చాలా మందికి తెలియదు. సో మీరు ఏం చేయండి అంటే, హాయ్ అన్న PDF అని నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు PDF పంపిస్తాను. టోటల్ 27 PDFs ఉన్నాయి. 27 PDFs పంపిస్తాను. దీని లోపల మీరు ఫస్ట్ PDF లో చూడవలసిన ఏంటి అంటే, ప్రెసెంట్ డే గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్ లో ఫామ్ అవుతే దాని బ్రేక్అవుట్ అనేది ఎక్కడ ఉంటది, బ్రేక్ డౌన్ అనేది ఎక్కడ ఉంటది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్. సో మార్కెట్ పైన రీటెస్ట్ ఎక్కడైనా ఇస్తే మనకు బయింగ్. సో ఇవాళ ఇదే ఓపెనింగ్ క్యాండిల్ దగ్గర మనకు ఓపెనింగ్ పాయింట్ దొరికింది కాబట్టి రిజెక్షన్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇలా ఇవాళ కంప్లీట్
బెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ తో ఇవాళ క్లోజ్ చేసేసాను. నిన్న కూడా నేను BTST హోల్డ్ చేస్తుండే మొన్నటిది ఫ్రైడేది. నిన్న కూడా జబర్దస్త్ ప్రాఫిట్ వచ్చింది నాకు. ఇవాళ కూడా జబర్దస్త్ ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఎక్కడ ఎటువంటి పుట్ సైడ్ పొజిషన్ అనేది హోల్డ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే మార్కెట్ లో రికవరీ ఉంది. మార్కెట్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ సింపుల్ ఎం ప్యాటర్న్ లేకపోతే ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ లేకపోతే షార్టెడ్ ఇంపార్టెంట్ ఏదో ఒకటి ఫామ్ చేసి లెవెల్ బ్రేక్ చేస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ చేసేటప్పుడు నేను ట్రేడ్ అనేది తీసుకుంటానండి. ఓకేనా? సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీ ఏం చేసింది అంటే ప్రీవియస్ లెవెల్స్ ఇక్కడ బ్రేకర్ బ్లాక్ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ పైననే మార్కెట్ ఇక్కడ క్లోజ్ చేసింది. ఓకే, సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ ఒకసారి పై వైపు బ్రేక్ చేసింది అంటే అది యాజ్ ఏ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను మార్కెట్ లో కొంచెం రికవరీ ఉంది అని మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మనకేం కావాలి అంటే మార్కెట్ రేపు అయినా ఎల్లుండైనా రికవరీ తీసుకుందే అనుకోండి, మన దగ్గర ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది ప్లస్ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. ఇది సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్, ఇది సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ అండ్ ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. సో మార్కెట్ లో ఇక్కడ స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది రికవరీ కావాలి మనకి. మార్కెట్ ట్రెండ్ అయితే సెల్లింగే, బట్ రికవరీ అనేది జరిగితే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి మనం మార్కెట్ లో క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ అనేవి రేపటికి గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రేకర్ బ్లాక్ అనేది మనకు యాజ్ ఎ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అండ్ మనకు మన దగ్గర ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో రేపు కనుక మార్కెట్ లో 24,042 లెవెల్ బ్రేక్ చేస్తూ ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అనేది ఉంటది. సో సెల్లింగ్ అనేది ఈ 2 days లో మనం చూడొద్దు. రేపు బై మిస్టేక్ లా గ్యాప్ డౌన్ అయితే మనం ఏం చేయలేము, మన లక్ పోయినట్టే. బట్ గ్యాప్ డౌన్ చేయకుండా రికవరీ చేస్తే మనం ఇమీడియట్ గా పొజిషన్ అనేది స్వైప్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో కూడా మనకి ఇవాళ ఒక ట్రెండ్ లైన్ ఇచ్చింది. అండ్ ట్రెండ్ లైన్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ట్రెండ్ లైన్ పైననే క్లోజ్ చేసింది. సో క్లోజ్ చేసింది కాబట్టి మన దగ్గర ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. రేపు కనుక మార్కెట్ 57,497 లెవెల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిన యాజ్ ఎ బ్రేక్అవుట్ రీటెస్ట్ తీసుకున్నా మనకు ఇమీడియట్ బయింగ్ అనేది షూట్ అవుతుంది. కానీ ఎంత వరకు అంటే సింపుల్ గా రికవరీ వరకు. ఇక్కడ బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఇక్కడ బ్రేక్ చేసేసింది. బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ బ్రేక్ చేసేసింది కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ మనకు ఒకటి బ్రేకర్ బ్లాక్ ఉంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కూడా ఉంది. రేపు కనుక మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు రీసెంట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లస్ బ్రేక్అవుట్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో అంటిల్ రికవర్ మనం పొజిషన్ అనేది తీసుకోవద్దు. రికవరీ జరుగుతుంటే ఇంట్రాడే స్కాల్పింగ్, ఇంట్రాడే పొజిషన్ ట్రేడింగ్ అనేది మనం చేయొచ్చండి. ఓకేనా? సో నిఫ్టీలో లెవెల్స్ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చెప్పాను, సెన్సెక్స్ లో లెవెల్స్ చూసుకోండి. ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి క్లోజ్ చేయలేదు. సో మన దగ్గర వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది అండ్ ప్రీవియస్ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ బ్రేక్ చేసింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ లో డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ కూడా ఉంది అండ్ రీసెంట్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ కూడా మనకు సెన్సెక్స్ లో ఉంది. ఈ పాయింట్స్ దగ్గరికి వెళ్తే మనం కళ్ళు మూసుకొని రిజెక్షన్ లో ట్రేడ్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది నా ప్రిడిక్షన్ అండి. అండ్ రేపటికి మార్కెట్ లో మనకు బ్రేక్అవుట్ సపోర్ట్ సెన్సెక్స్ లో కావాలి అంటే 77,190 లెవెల్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కావాలి అంటే 57,497, నిఫ్టీలో కావాలి అనుకుంటే 24,042 అండి. ఇవే లెవెల్స్ ఉన్నాయి. మీరు ఈ లెవెల్స్ మీదనే రేపు లైవ్ మార్కెట్ లో ఫోకస్డ్ గా ఉండండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.